జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. నిన్న రీసెంట్‌గా నేను పవన్ కళ్యాణ్ అన్న క్షమించన్నా, నేను హద్దు మీరి, హద్దు దాటి, మీకు చెప్పకుండా హద్దు దాటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సొస్తోంది. పవన్ కళ్యాణ్ అనే ఒక గొప్ప మనిషిని, గొప్ప నాయకుడిని ఒక బజారు ఎదవ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను ఊరుకోలేనన్నా, నా వల్ల కాదు. నేను ప్రాణమైనా వదులుకుంటాను కానీ, ఇక ఆ మాటలు నేను పడలేను. పవన్ కళ్యాణ్ గారి నేను మాటలు నేను పడలేను. పవన్ కళ్యాణ్ అన్న నన్ను క్షమించు అని చెప్పేసి వీడియో చేసి, మీరు చెవులతో వినలేనంత దారుణమైన వీడియోలు ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది. చెప్పాను కదా! జనసేన నుంచి ఓ విచిత్రమైన జంతువు బయటికొస్తే, ఆ జంతువు పేరు వారణాసి సూర్య అని చెప్పాను. ఆ జంతువు మంచి పనులే చేస్తది. ఇలాంటి బజార్ నాయాలు వచ్చినప్పుడు, సోషల్ మీడియాలోకి ఇలాంటి బజార్ నా కొడుకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనో, అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ జంతువుని వదులుతాడు, ఉసిగొలుపుతాడు. ఆల్రెడీ ఉసిగొల్పి వాడికి ఎదురుగా ఆ జంతువుని ఉంచడం జరిగింది, వారణాసూర్యాన్ని. కానీ వాడి బ్యాడ్ టైం ఏంటంటే, నిన్న అనుకోకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఇన్ కేస్ ఉండొచ్చేమో, ఎందుకంటే తప్పు చేస్తే ఎవడినైనా తాట తీసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. సో అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లు ఆ మనిషిని ఇంకెన్ని దాయడం ఎందుకు, రావణ్ అనే ప్రశ్న రావణ్ అనే వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేశారు. నాకు తెలిసి భోగి పండుగ చేస్తుంటారు అంతే. కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నా నుంచి తప్పించుకున్నాడు వాడు. తప్పించుకున్నాడు, మళ్ళీ వస్తాడుగా, బెయిల్ నుంచి బయటకు వస్తాడుగా. మరలా వాగాడు అనుకో, ఈసారి డైరెక్ట్ మీద పడిపోవడమే, మీద పడిపోవడమే. కానీ దీంట్లో పొలిటికల్గా చాలా లాజిక్స్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఈవెన్ అది అరెస్ట్ అవ్వడం కూడా ఒక మంచికే అనిపించింది. సో అక్కడ చట్టం, న్యాయం దాని పని దాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో మనము సమస్యల మీద, పేదవాళ్ళ సమస్యల మీద, పరిష్కారాల మీద, వీటి మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి, సో నేను పూర్తిగా మరలా నేను సమస్యల మీదకి వచ్చాను. పేదవాళ్ళ సమస్యల మీదకి, ఎన్నో సమస్యల మీద నేను డిస్కస్ చేస్తున్నాను. ఎన్నో పరిష్కారాల వాటిలో దొరుకుతున్నాయి. డైరెక్ట్గా ఆథరైజ్డ్ కలెక్టర్స్ కావచ్చు, ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కావచ్చు, ఆ సమస్యల మీద నేను డైరెక్ట్గా నేనే జనసేన నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాను. సమస్యలు క్లియర్ అవుతూ ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సర్వీస్ కూడా ఒకటి ఉంటుందా జనసేన నుంచి అని చెప్పేసి చాలా షాకింగ్గా నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో జనసేన అంటే అంతే. మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు రావాలంటే రాలేరుగా. పవన్ కళ్యాణ్ గారి తరపున ఇక నుంచి ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే, ఈ 100 రూపాయల ఎమ్మెల్యే, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటాడు. ఇక జనసేన నుంచి ఎవరు మేము చెప్పే ప్రాబ్లమ్స్ వినలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. డైరెక్ట్గా జనసేన నంబర్కి మెసేజ్ చేయండి. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీ సమస్యలు ఏవైనా కూడా నాకు డైరెక్ట్గా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో పంపించండి. దయచేసి ఎవరూ ఫోన్లు చేయొద్దు, ఫోన్లు లిఫ్ట్ చేయబడవు. అంతమందితో గంటలు గంటలు మాట్లాడంటే అయ్యే పని కాదు, అర్థం చేసుకోండి. ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లు మాత్రమే చూడడం జరుగుతుంది. ఫోన్లు అసలు లిఫ్ట్ చేయబడు, సైలెంట్లో ఉంటాయి మొబైల్స్, అర్థం చేసుకోండి. ప్రతి మెసేజ్కి నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది పంపించినా కూడా, ఎన్ని వందల సమస్యలు పంపించినా కూడా నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నా నుంచి మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇక నుంచి మీ సమస్యలన్నీ, పేదవాళ్ళ సమస్యలన్నీ నావే. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఎంత పెద్దోడితోనైనా మాట్లాడతాం. జనసేన నుంచి వారణాసి సూర్య ఎంత పెద్దోడిదైనా మాట్లాడతాడు. ఆ సమస్యలో మీకు నిజంగా మీ మీ దగ్గర న్యాయం ఉంది అనుకుంటే, మీ వైపు న్యాయం ఉందనుకుంటే, మీ వైపు పోరాడడానికి ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే ఎప్పుడు వెనకాడు, గుర్తుపెట్టుకోండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఈ ప్రశ్న రావణ్ అనేవాడు తప్పించుకున్నాడు నా నుంచి, ఈ జంతువు నుంచి తప్పించుకున్నాడు. మరలా ఏదో రోజు దొరుకుతాడు. దొరికినప్పుడు ఉంటుంది వాడికి బ్యాటింగ్. సో ఏదేమైనా కూడా అంతా సామరస్యంగా జరగాలి, అంతా హ్యాపీగా ఉండాలి, అందరం బాగుండాలి. సో ఇలాంటి గలీజ్ కొడుకుల్ని ఏరిపారేసే వ్యవహారంలో మొట్టమొదట నా నుంచే మీకు ఆ దూకుడు ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం నేనైతే ఊరుకోను, 100% ఊరుకోను. విత్
పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్తో నేను ముందుకెళ్తూ ఉంటాను. నా పేరు వారణాసి సూర్య. మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.